జాయిన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అంటే లైక్ వెల్డింగ్ కానీ, అలాగే బోల్ట్స్ కానీ, అలాగే రివిట్స్, ఇలాగా అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట జాయిన్ చేయడానికి. ఏమైనా టూ మెటీరియల్స్ని జాయిన్ చేయడానికి మనం ఉపయోగించే మెథడ్స్ ఏంటి? వెల్డింగ్ అయినా, బోల్ట్స్ అయినా, లేకపోతే రివిట్స్ అయినా. అది వెల్డింగ్ ఎలా చేస్తామంటే ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు, ఈ రెండింటిని ఒక 1 mm డిస్టెన్స్లో తీసుకొచ్చి ఎలక్ట్రోడ్ యూజ్ చేసి ఆ రెండింటిని కూడా మనం ఫాస్టింగ్ చేస్తాం, అంటే జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, లేకపోతే బోల్ట్స్ యూజ్ చేసి, బోల్ట్స్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 2 ప్లేట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి డ్రిల్ చేసి, ఓకే, డ్రిల్లర్ ద్వారా హోల్ చేసి ఆ హోల్లో బోల్ట్ పెట్టి నట్టు బిగింగ్ చేస్తే ఆ రెండు కూడా జాయిన్ అవుతుంది. ఓకే, అలాగే రివిట్స్, రివిట్ కూడా సేమ్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఈ 2 ప్లేట్స్ని కూడా నేను ఒకదాని మీద ఒకటి పెట్టి, ఓకే, ఒక హోల్ చేసి ఆ రెండింటికి కంబైన్కి ఒక హోల్ చేసి దానికి తగ్గ డయామీటర్ ఉన్న బోల్ట్ తీసుకుని వచ్చి దాంట్లోకి ఇన్సర్ట్ చేసి బిగింగ్ చేస్తాం. అంటే సారీ, రివిట్స్ అంటే రివిట్ ఎలా ఉంటుందంటే హెడ్ ఒకటి ఉంటుంది, ఓకే, అలాగే టైల్ ఉంటుంది అన్నమాట. దీన్ని బాడీ అంటాము, దీన్ని హెడ్ అంటాము, దీన్ని టైల్ అంటాము. సో ఈ రివిట్ ఏం చేస్తామంటే ఏదైతే 2 ప్లేట్స్ని జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ 2 ప్లేట్స్లో ఒకదాని మీద ఒకటి పెట్టి డ్రిల్ చేసి ఆ డ్రిల్లోకి రివిట్ ఇన్సర్ట్ చేసి తర్వాత ఈ హెడ్ ఎలా ఉందో సేమ్ ఈ టైల్ కూడా హ్యామరింగ్ ద్వారా హ్యామర్ చేసి టైల్ కూడా హెడర్ కింద తయారు చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇది హెడర్ అవుతుంది, ఇది కూడా హెడర్ కింద తయారవుతుంది. 2 ప్లేట్స్ కూడా చాలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ చెప్తాను, ఒక 2 ప్లేట్స్ని జాయిన్ చేయాలని, అంటే 2 మెటీరియల్స్ని జాయిన్ చేయడానికి మనం డిఫరెంట్ 3 మెథడ్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఒకటి వెల్డింగ్, ఇంకోటి బోల్ట్స్, ఇంకోటి రివిట్స్. ఇందులో 2 పర్మనెంట్ జాయింట్స్, 1 టెంపరీ జాయింట్ అన్నమాట. 2 పర్మనెంట్ అన్ఫాస్టింగ్ మెథడ్స్ అన్నమాట. 2 పర్మనెంట్స్ ఏమైతుంది అంటే వెల్డింగ్ అండ్ రివిట్స్, ఈ రెండు కూడా పర్మనెంట్ జాయింట్స్ అన్నమాట. అంటే వీటిని బ్రేక్ చేయాలంటే, అంటే వీటిని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్గా హ్యామర్ యూజ్ చేసి బ్రేక్ చేయడమే, అర్థం చెప్పింది. సో అందుకని వీటికి ఈ రెండు కూడా, అంటే ఒకటి వెల్డింగ్, ఇంకోటి రివిటింగ్, ఈ రెండు కూడా పర్మనెంట్ జాయింట్స్. బోల్ట్ జాయింట్ ఇట్ ఈస్ టెంపరీ జాయింట్ పెట్టుకోండి, దాన్ని మనం రిమూవ్ చేసుకుని మళ్ళీ సపరేట్ చేసేయచ్చు అన్నమాట ఈజీగా. మళ్ళీ చెప్తాను, వెల్డింగ్ అండ్ రివిట్స్ ఈ రెండు కూడా పర్మనెంట్ జాయింట్స్. బోల్ట్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ టెంపరీ జాయింట్, మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. రెంచెస్, ఓకే, రెంచెస్ ఇచ్చేసి బోల్ట్ని తీసేస్తే కనుక మనం ఈజీగా ఈ బోల్ట్ డిజైన్ని డిస్మెంటిల్ చేయొచ్చు అనమాట. ఓకే, 2 పర్మనెంట్ జాయింట్స్, 1 ఈస్ పర్మనెంట్ టెంపరీ జాయింట్. ఓకే, అసలు ఎక్కడ ఉపయోగిస్తారు సార్? చాలా చాలా ఇంపార్టెంట్. మన యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్గా అసలు ఈ జాయింట్స్ ఎక్కడ ఉపయోగిస్తారు సార్? మనకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. మెకానికల్ ప్రొడక్ట్స్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ ఉంది, లేకపోతే బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చూడండి, లేని పక్షంలో ఇంజిన్స్లోనే చూడండి. ఓకే, అలాగే రైల్వే చూడండి, రైల్వే కింద ట్రాక్ ఉంది చూడండి సార్. ఓకే, రైల్వే. సో ఏ ఫీల్డ్లో అయినా మనం ఉపయోగించే మెథడ్స్ ఈ 3 బాగా ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. ఒకటి వెల్డింగ్, బోల్ట్స్, అలాగే రివిట్స్. ఇప్పుడు నేను చెప్పేది టాప్ రివిట్స్ అన్నమాట. సో అందుకని దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, సో ఏరోప్లేన్లో మనకు ఫ్యూజిలేజ్ ఉంటుంది. ఫ్యూజిలేజ్ అంటే సో ఇది ఏరోప్లేన్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏదైతే పాసెంజర్స్ ఉంటారో ఈ ఫ్యూజిలేజ్ ఆర్ వింగ్స్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఏదైనా మనకి ఏదైనా ఒక షీట్ని దానికి కావాల్సిన షేప్లో కట్ చేసిన తర్వాత ఆ షీట్ని అంతా కూడా ఫోల్డ్ చేస్తాం. యాజ్ ఏ డయామీటర్ మధ్యలోనేమో ఎక్కువ డయామీటర్ ఉండేటట్టు, ఇక్కడేమో బాగా ఎక్కువ డయామీటర్ ఉండేటట్టు ఆ షీట్ని, అలాగే ఇక్కడేమో చాలా తక్కువ డయామీటర్ ఉండేటట్టు, అలాగే ఇక్కడ కూడా చాలా తక్కువ డయామీటర్ ఉండేటట్టు చూసుకుని దాన్ని ఏం చేస్తాం? ఫోల్డ్ చేస్తాం. అంటే సర్క్యులర్గా ఫోల్డ్ చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత రెండింటిని జాయిన్ చేయాలంటే ఏం చేస్తాం?
రివిట్స్ యూజ్ చేసి రివిటింగ్ చేసేస్తాం. పర్మనెంట్ జాయింట్ ఎందుకు సార్ పర్మనెంట్ జాయింట్ చేయాల్సి, బోల్ట్ జాయింట్ చేయొచ్చు కదా, లేకపోతే వెల్డ్ చేయొచ్చు కదా. వెల్డ్ అలాగే బోల్ట్ జాయింట్ ఈ రెండు కూడా చాలా అంటే రివిట్తో కంపేర్ చేసుకుంటే చాలా డెలికేట్ అనమాట ఈ రెండు కూడా. బోల్ట్ జాయింట్ ఒక్కొక్కసారి బోల్ట్ ఊడిపోవచ్చు, లేని పక్షంలో వెల్డింగ్ ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా చేయకపోవడం వల్ల పైకి కనపడుతుంది బాగానే, బట్ లోపల చిన్న చిన్న క్యావిటీస్ ఫామ్ అయిపోతాయి వెల్డ్ చేసేటప్పుడు. ఆ క్యావిటీస్ వల్ల అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తాం, రివిట్ ఒక ప్లేట్ మీద ఇంకో ప్లేట్ అంటే ల్యాబ్ చేసి పైన ఒక స్ట్రాప్ కింద ఒక స్ట్రాప్ వేసి రివిట్ చేసేస్తాం అన్నమాట. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది, ఫ్యూజిలేజ్ కరెక్ట్గా మన యాక్యురేట్గా తయారవుతుంది. మళ్ళీ దాన్ని బ్రేక్ చేయాలంటే అసలు మనం యాజ్ తీసుకున్న మెటీరియల్ అలా ఉంటే అలాగే ఉండిపోద్ది అనమాట. అలాగే మనకు హైలీ ఇన్ఫ్లామబుల్ కాంపోనెంట్స్ హెచ్సిఎల్ తీసుకెళ్ళడానికి లేదా హైడ్రోజన్ పార్టికల్స్ తీసుకెళ్ళడానికి ట్యాంక్స్లో చూస్తాం. ట్యాంక్ చూసారా, హైలీ ఇన్ఫ్లామబుల్ అని ఉంటుంది ట్రాన్స్పోర్ట్. ఆ ట్యాంక్ని ఎలా డిజైన్ చేస్తారు, మిల్క్ ట్యాంక్స్ కానీ అవన్నీ ఎలా చేస్తారంటే సేమ్ ఈ రివిటెడ్ జాయింట్స్ ఇచ్చేసి చేస్తారనమాట. ఓకే, దాన్ని ఏం చేస్తారు, షీట్ని సర్క్యులర్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక దాని మీద పెట్టి చేస్తారు. అంటే ఇందులో ఫస్ట్ నేను చెప్పేది ఎన్ని టైప్స్ రివిట్స్ ఉంది, ఓకే, అలాగే ఎన్ని విధాలుగా మనం రివిటింగ్ చేయొచ్చు ఆ రెండు చెప్తాను. తర్వాత దాని మీద ప్రాబ్లం చెప్తాను. చూడండి, దీన్ని ఏమన్నాను, హెడర్ అన్నాను, దీన్ని బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దీన్ని ఏమన్నాను టైల్ అన్నాను. ఈ టైల్ని ఒక డై ఉంటుంది దానిలో, సేమ్ డై ఈ టైప్, దాన్ని తీసుకుని వచ్చి కొంచెం హీట్ చేసిన తర్వాత దీన్ని ఇన్సర్ట్ చేసి హ్యామరింగ్ చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక ప్లేట్. మీరు ఎలా ఇమాజిన్ చేసుకోండి, ఇది ఒక ప్లేట్ని తీసుకుంటాం, ప్లేట్, ఓకే, ఇది ఒక ప్లేట్, నేను ఇంకొక ప్లేట్ తీసుకున్నాను, ఇది ఒక ప్లేట్, ఓకే. ఈ రెండింటిని నేను ఏం చేయాలి, జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎలాగా ఉంటుంది ప్రోడక్ట్, ఓకే, ఆ దాని ఎండ్స్ వచ్చేసి ఎలా వచ్చింది. ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేస్తాను ఏం చెప్పాను, ఒక రెండింటికి సరిపడా ఫోల్డ్ చేసి ఈ రివిట్ని తీసుకుని వచ్చి దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఎలా ఫామ్ అయింది, పైన హెడ్ వచ్చేసింది, కింద బాడీ వచ్చేసింది, ఆ తర్వాత టైల్ వచ్చింది అన్నమాట కింద. ఈ టైల్ ఏం చేస్తాం, ఒక డై ఉంటుంది, ఆ డై పెట్టి హీట్ చేస్తాం అన్నమాట. అంటే కొన్ని రివిట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. హై టెంపరేచర్ దగ్గర మాత్రమే అది మెల్ట్ అవుతుంది, అంటే వండుతాయి అన్నమాట. ఓకే, లైక్ పెన్ చూసారా, మన అట్మాస్ఫియర్ టెంపరేచర్లో ఉన్నది కాబట్టి పెన్ను చాలా ఈజీగా ఉంటుంది. అదే కొంత హీట్ చేసి మనం చూస్తే దాని యొక్క మెల్ట్ అంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట, అంటే వంగిపోతుంది, బెండ్ అవుతుంది అనమాట. అంటే హై టెంపరేచర్ దగ్గర వాటికి మనం ఎలా కావాలంటే అలాగ మలుచుకోవచ్చు అనమాట. సో అందుకని ఈ టైల్ ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. సో హీట్ చేసిన తర్వాత డై పెట్టి కొట్టిన తర్వాత ఇది కూడా ఎలా తయారవుతుందంటే స్ట్రాంగ్ హెడ్ కింద తయారవుతుంది. ఒక స్ట్రాంగ్ హెడ్ కింద అప్పుడు ఈ ప్లేట్ని రిమూవ్ చేయాలంటే ఇంపాసిబుల్ అనమాట. సో అందుకనే మన రివిట్స్ బాగా ఎక్కువ యూజ్ చేస్తాం ఏరోప్లేన్స్లో కానీ లేకపోతే బ్రిడ్జెస్లో. మనం చూస్తాం, రాజమండ్రి వెళ్ళండి ఒకసారి తెలుస్తుంది, చిన్న చిన్న బుడపల్లా ఉంటాయి జాయింట్స్ దగ్గర, చిన్న చిన్న బుడపల్లా ఉంటాయి. అవి ఏంటంటే రివిట్స్ అన్నమాట. పెట్టి హ్యామింగ్ చేయాలి. చాలా టైప్ ఎయిర్ గ్యాప్ కూడా ఉండదు అన్నమాట ఆ టూ ప్లేట్స్ మధ్యలో. అలా చేయడం వల్ల అది అంత స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అక్కడ వరకు బ్రిడ్జ్ చేసాడంటే ఇక్కడ ఒక పిల్లర్ ఉండేది, అక్కడ ఒక పిల్లర్ ఉండేది, మరి మిడిల్లో ఉన్నదంతా కూడా ఎలా జాయిన్ చేస్తారు, అవి వెల్డింగ్ చేయరు. ఒక ప్లేట్ ఇంకొక ట్రస్ కింద ఫామ్ చేసి ఆ ట్రస్సెస్ అన్నింటినీ కలిపి, అర్థమని చెప్పింది నేను చెప్పింది. ఇప్పుడు ఇది కూడా పిల్లర్ ఉంది, ఎక్కడో పిల్లర్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పైన మనం చూస్తూ ఉంటాం. ఏం చేశాడు, కిందమో ట్రైన్ వెళ్ళి పెట్టు, పైన రోడ్ ఉండదు, గోడ వైపు మీరు చూసారా, కింద మిడ్లో ఉన్నాయన్నీ కూడా
ప్రెసెస్ అన్నమాట. ఇలా చేసినప్పుడు ఇలా ఇలా ఈ టైప్ జిగ్జాగ్ టైప్ ఇచ్చి ఇవన్నిటిని రిపీట్ చేసేస్తున్నాం. రిపీటింగ్ ద్వారా రిపీట్ చేసేసి ఆటోమేటిక్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అంత స్ట్రాంగ్ ఉండడం వల్ల పైన వెహికల్స్ పెట్టినా కానీ ఈజీగా ఇది క్యారీ చేస్తుంది. ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట ఈ పిల్లల కారణం. అర్థం చెప్పింది అంటే రిపీట్స్ వల్ల చాలా యూజెస్ ఉంది. అందుకని మనం స్టడీ చేయడానికి ఒక కారణం. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిబిట్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను చెప్తాను. ఇది నార్మల్ టైపు, కట్ టైప్, రౌండ్ షేప్, ఓకే రిబిట్. అలాగే పాన్ టైప్ కూడా ఉంది. రిబిట్ ఎలా ఉంటుంది, ఇది కూడా ఒక టైప్ రిబిట్, పాన్ టైప్ రిబిట్ అన్నమాట. ఇది కూడా టైప్ ఉంది. ఇలాంటి టైప్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. అలాగే ఫ్లాట్ టైప్ రిబిట్, అంటే ఫ్లాట్ అంటే ఎలా ఉంటుంది అన్నమాట. ఫ్లాట్, ఈ ఫ్లాట్ టైప్ రిబిట్, ఓకే. అలాగే కౌంటర్ షంక్ రిబిట్ అన్నమాట. కౌంటర్ షంక్ రిబిట్ అంటే ఇక్కడ చూస్తాం. సో ఇది రిబిట్ అయితే దాని యొక్క హెడ్ దీనికి అలాగే దీనికి 180 ఉన్నదనుకోండి, సరే 120 ఉన్నదనుకోండి. దీన్ని కౌంటర్ షంక్ 180 రిబిట్ అంటారు అన్నమాట. టైల్ సేమ్, టైల్ అనేది సేమ్ ఉంటుంది, ఓకే. దీని ఏమన్నా నార్మల్ టైప్, ఇది పాన్ టైప్, పాన్ రిబిట్ అన్నమాట. ఇది ఫ్లాట్ రిబిట్ అన్నమాట. ఇది కౌంటర్ షంక్ 120 రిబిట్ అన్నమాట. అంటే టైప్స్ క్లియర్ అన్నమాట. అలాగే ఇది 90 డిగ్రీస్ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఉన్న దీనికి మధ్యలో 90 ఉన్నదనుకోండి, కౌంటర్ షంక్ 90 డిగ్రీస్ రిబిట్, ఓకే. ఆర్ 60 డిగ్రీస్ అని ఉండొచ్చు, 30 డిగ్రీస్ అని వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో డిపెండింగ్ అపాన్ రిబిట్ యొక్క డయామీటర్, సారీ యాంగిల్, ఫ్లాట్ యొక్క యాంగిల్, ఓకే. కౌంటర్ షంక్ రిబిట్ వ్యారీ చేయబడ్డాయి అన్నమాట, ఓకే. మళ్ళీ చెప్తున్నాను. ఇది నార్మల్ టైప్, మనం రౌండ్ షేప్ రిబిట్, పైన హెడ్ అంటాం, దీని బాడీ, దీన్ని టైల్ అంటాం, ఓకే. ఇది ఫ్లాట్ టైప్, పైన ఫ్లాట్ ఉంటుంది, ఫ్లాట్గా చేసి దీన్ని ఫ్లాట్ టైప్ రిబిట్ అంటాం. దీన్ని పాన్ టైప్, అంటే పాన్ కింద ఉంటుంది అన్నమాట పైన హెడ్, ఓకే. ఈ పాన్ టైప్ రిబిట్ అంటాం. దీన్ని కౌంటర్ షంక్ రిబిట్ అనమాట, అంటే ఇలా ఉంటుంది అనమాట. దానికి యొక్క హెడ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, ఓకే. ఇవి టైప్స్ ఆఫ్ రిబిట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి అన్నమాట. చూడవచ్చు, అంటే రిబిటెడ్ జాయింట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. అది కూడా చెప్తాను చూడండి ఒకసారి. మీ జీవితంలో మర్చిపోవాలి మీకు గురించి చూడండి ఒకసారి. ల్యాబ్ జాయింట్, అలాగే బట్ జాయింట్, ఓకే. బట్ జాయింట్ అలాగే ల్యాబ్ జాయింట్. చూడండి ఒకసారి. అంటే ల్యాబ్ జాయింట్ ఉపయోగిస్తాము, బట్ జాయింట్ రిబిట్ సేమ్, రిబిట్ చేస్తాం, ఓకే. ఈ ల్యాబ్ జాయింట్ ఎలా ఉంటుంది, అలాగే బట్ జాయింట్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ల్యాబ్ జాయింట్ అంటే ఇది ఒక ప్లేటు, ఇది ఒక ప్లేట్, నచ్చి ఇంకో ప్లేటు, ఇప్పుడు దాని మీద ఒక దాని మీద పెట్టి కనుక హోల్డ్ చేసి కనుక నేను జాయిన్ చేస్తే, అంటే ఇదొక ప్లేటు, అలాగే ఇది అనదర్ ప్లేటు, ఒక హోల్డ్ చేసి కనుక నేను జాయిన్ చేస్తాను. దీన్ని ఏమంటామంటే ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. సో దీన్ని ఏమంటామంటే ల్యాబ్ జాయింట్ అంటాం అన్నమాట. ల్యాబ్, ఓవర్ ల్యాబ్, ఓకే. బట్ జాయింట్, బట్ జాయింట్ ఇదొక ప్లేట్, ఈ ప్లేట్ని నేను ఈ ప్లేట్ని ఈ రెండింటి ప్లేట్ని జాయిన్ చేయాలనుకుంటున్నాను. పక్క పక్కనే ఉంటాయి, 1 mm డిస్టెన్స్. ఇదొక ప్లేట్, అలాగే ఇదొక ప్లేట్, ఓకే. ఈ రెండింటిని జాయిన్ చేయాలని నేను ఏం చెప్పాను, రెండింటిని హోల్డ్ చేసి రిబిట్ పెట్టాలి. రిబిట్ అనేది తీసి బాడీ ఉంటుంది స్ట్రైట్గా దాంట్లో ఇన్సర్ట్ చేసి మనం రిబిట్ చేసేస్తాం. బట్ ఇవి రెండు పక్క పక్కన ఉంది, సో కంపల్సరీ ఇట్ రిక్వైర్స్ అనదర్ ప్లేట్ అన్నమాట. ఆ ప్లేట్ మనం చూడండి ఒకసారి. దీన్ని స్టాప్ అన్నమాట, స్టాప్ ప్లేట్ అన్నమాట, ఓకే. దీన్ని స్టాప్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి. దీనికి ఒక హోల్ వేస్తాం, దీనికి ఒక హోల్ వేసి ఇక్కడ
ఇక్కడ ఒక రివిట్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఒక రివిట్ యూజ్ చేసి ఫామ్ చేస్తాం. ఇది సింగిల్ స్టాప్ బట్ జాయింట్. సింగిల్ స్టాప్ బట్ జాయింట్. బట్ జాయింట్ అంటే ఇది ఒక ప్లేట్, ఇది ఒక ప్లేట్, రెండు ప్లేట్లు పక్క పక్కన పెట్టి ఒక స్నాప్ యూజ్ చేసి పైన జాయింట్ చేస్తాం. ఓకే, అర్థమైందా చెప్పింది? ఇది సింగిల్ స్నాప్ బట్ జాయింట్. బట్ జాయింట్ అంటే ఇది ఈ ప్లేట్ జాయింట్ చేయాలనుకున్నాము అంటే ఈ రెండు ప్లేట్లు పక్క పక్కన పెట్టి ఇంకొక ప్లేట్ పెట్టి దానికి హోల్డ్ చేసి రెండింటికి, ఇది లేకపోతే రెండు జాయిన్ అవ్వదు. సో అందుకని ఒక ప్లేట్ కట్ చేసుకుని దాని మీద ఆ ట్యాంక్ పైన పెట్టి ఈజీగా హోల్డ్ చేసి రెండింటికి జాయిన్ చేస్తాం అన్నమాట. దీన్ని బట్ జాయింట్ అంటాం. సింగిల్ స్టాప్ బట్ జాయింట్. ఓకేనా? సో ఇది సింగిల్ రివిటెడ్ ఫ్లాప్ జాయింట్. సింగిల్ రివిటెడ్ ఫ్లాప్ జాయింట్ అన్నమాట. ఇది సింగిల్ స్టాప్ బట్ జాయింట్ అన్నమాట. సింగిల్ రివిటెడ్ బట్ జాయింట్. చూడండి ఒకసారి, దీంట్లోనే డబుల్ రివిటెడ్ ఉంది. అంటే ఇదొక ప్లేటు, దీని మీద ఇంకొక ప్లేట్ వేసాను, ఈ రెండింటిని జాయిన్ చేశాను. ఇక్కడ ఒక రివిట్ యూజ్ చేశాను, ఇక్కడ ఒక రివిట్, అంటే డబుల్ రివిటెడ్ ఫ్లాప్ జాయింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ ల్యాబ్ పీస్ సేమ్, ఒకదాని మీద ఒకటైతే ఎక్కించడం సేమ్, బట్ రివిట్స్ అనేవి రెండు యూజ్ చేశాను అనమాట. అంటే 2 rows యూజ్ చేసి త్రూఅవుట్ ఆ ట్యాంక్ అంతా కూడా 2 rows యూజ్ చేసి. ఓకే, కనుక నేను వాటిని నేను రివిట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు? డబుల్ రివిటెడ్ ఫ్లాప్ జాయింట్ అండి. ఇందులోకి వచ్చేదాడు డబుల్ స్టాప్. అంటే పైన ఒక స్టాప్, ఈ ప్లేట్ని అలాగే ఈ ప్లేట్ని జాయిన్ చేయాలనుకున్నాను. పైన ఒక స్టాప్ యూజ్ చేస్తాను, కింద ఒక స్టాప్ యూజ్ చేస్తాను. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. సో ఇక్కడ ఒక హోల్ వేసి ఇక్కడ ఒక హోల్ వేసి రెండింటిని జాయిన్ చేసాను అనుకో. ఇప్పుడు ఇది ఏమైంది? డబుల్ స్టాప్ బట్ జాయింట్ అనమాట. డబుల్ స్టాప్ బట్ జాయింట్. ఓకే, మన అల్టిమేట్ ఈ రెండింటి ప్లేట్ని జాయిన్ చేయాలి. దానికోసం నేను ఏం చేశాను? పైన ఒక స్టాప్ యూజ్ చేశాను, కింద ఒక స్టాప్ యూజ్ చేశాను, రివిట్ చేశాను. ఓకే, అప్పుడు ఏమైంది? ఈ 2 ప్లేట్స్ జాయిన్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ మన ఫోర్స్, ఈ 2 ప్లేట్ని ఫోర్స్ అప్లై చేసినా ఈ రివిట్స్, ఈ స్టాప్స్ వల్ల అవి రెండు రిమూవ్ అవ్వన్నమాట. అర్థమైందా? రివిట్ చేయడం వల్ల. మళ్ళీ చెప్తాను, ల్యాప్ అంటే ఏం చెప్పాను? ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ పెట్టి రివిట్ చేస్తాను, హోల్డ్ చేసి రివిట్ చేస్తాను. బట్ జాయింట్లో ఆ రెండింటికి ఒక స్టాప్ యూజ్ చేసి పైన దానికి, అంటే స్టాప్కి ఫస్ట్ పీస్, స్టాప్కి సెకండ్ పీస్ హోల్డ్ చేస్తాను అనమాట. హోల్డ్ చేసి దాంట్లో రివిట్ చేస్తాను అనమాట. ఓకే, బట్ జాయింట్కి ల్యాప్ జాయింట్కి డిఫరెన్స్ అర్థమైందా? బట్ జాయింట్ అంటే ఏం లేదు, 2 ప్లేట్స్ దగ్గర తీసుకొస్తాను అనమాట. అంతే, పైన స్టాప్ యూజ్ చేస్తాం, పైన యూజ్ చేస్తాం సింగిల్ స్టాప్, లోపల కూడా స్టాప్ యూజ్ చేస్తాం బట్ డబుల్ స్టాప్. ఓకే, అలాగే లిమిటెడ్ యూజ్ చేస్తాం. సో ఇది ఒక ప్లేట్ అనుకోండి. ఉపయోగించే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఏమని చెప్పాను? చాలా డేంజరస్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఏరోప్లేన్స్ తీసుకుంటే చాలా ఎయిర్లో పనిచేస్తూ ఉంటాయి. లేకపోతే స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఆ ఇండస్ట్రీ అంతా కూడా చాలా రివిట్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసింది ఉంటుంది. చాలా హైట్లో ఉంటాయి అవి, అవన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. కాంక్రీట్ యూజ్ చేసి చేయండి, మెటల్స్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చాలా పెద్ద ఇండస్ట్రీ. ఓకే, ఒక్కొక్క పైపు నియర్లీ 10 feet ఉంటాయి అన్నమాట. చాలా డేంజరస్ పారామీటర్స్ వెళ్తూ ఉంటాయి. అంటే హై టెంపరేచర్ మౌంటైన్ మెటల్ వెళ్తూ ఉంటుంది. లేకపోతే ఏదో అంటే చాలా డేంజరస్ వాటిని మనం తీసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. గ్యాసెస్ వెళ్తూ ఉండొచ్చు, ఓకే, యాసిడ్స్ వెళ్తూ ఉండొచ్చు. అవి కనుక ఒకసారి ఫెయిల్ అయినాయి అనుకోండి, చాలా డేంజరస్, అది క్రియేట్ చేసి డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకనే అసలు రివిట్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ చూసుకుంటాం. అంటే అవి మనం, అంటే దాని గురించి అనాలిసిస్ చేయాలంటే, దాని గురించి డిజైన్, ఆ కాంపోనెంట్ డిజైన్ చేయాలంటే
దాంట్లో లిబరేట్ అయ్యే రిబిట్స్లో లిబరేట్ అయ్యే ఫెయిల్యూర్స్ని స్టడీ చేయాలన్నమాట. ఓకే, ఆ ఫెయిల్యూర్స్ని చూడండి ఒకసారి. అంటే ఎలా డిజైన్ చేయాలో తర్వాత నేను చెప్తాను. వాటి యొక్క స్ట్రెంత్ని బేస్ చేసుకుని, లేకపోతే లిబరేట్ అయ్యే ట్యాంక్లో లిబరేట్ అయ్యే ప్రెజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక HCl యాసిడ్ని తీసుకుని వెళ్తుంది అనుకోండి ఒక వెహికల్, నార్మల్ కండిషన్ ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. అంటే నార్మల్ కండిషన్ ఏంటి, స్టాటిక్ కండిషన్స్ అన్నమాట. అది ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు చాలా రోడ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల, లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ వల్ల, మేబీ ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఎప్పుడైతే డైనమిక్ కండిషన్స్ వచ్చినాయి, అంటే ఎప్పుడైతే ఆ లిక్విడ్ షేక్ అయ్యిందో, మాలిక్యూల్కి మాలిక్యూల్ కొలాప్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కొలాప్స్ వల్ల చాలా హెవీ ప్రెజర్ లిబరేట్ అవుతుంది. ఆ ప్రెజర్ కూడా చాలా డేంజరస్ అన్నమాట. రిబేట్ ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ అది. ఒక చూస్తూ ఉన్న చాలా ప్లేసెస్లో బ్లాస్ట్ లిబరేట్ అయింది, ట్యాంక్ క్యారీ చేసి ట్యాంక్ బ్లాస్ట్ అయింది, లేకపోతే ఒక యుద్ధ విమానమే బ్రేక్ అయిందని చూస్తుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే ఆ రిబిట్స్ వల్ల, లేకపోతే ఆ జాయింట్స్ సరిగ్గా జాయిన్ చేయకపోవడం వల్ల. సో ఎలాంటి ఫెయిల్యూర్స్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో చూస్తే ఇదొక ప్లేటు, ఇదొక ప్లేటు. ఈ ప్లేట్ మీద ఇంకో ప్లేట్ నేను జాయిన్ చేసి అనుకున్నాను, ఇంకొక ప్లేట్ని జాయిన్ చేసి ఎలా బై యూజింగ్ రిబిట్స్. ఇదొక రిబిట్, ఇదొక రిబిట్, ఇదొక రిబిట్, అలా ఇదొక రిబిట్, ఇలా. అంటే 2 డబుల్ స్టాక్, సారీ డబుల్ రిబిటెడ్ అన్నమాట, రిబిటెడ్ జాయింట్. డోంట్ నీడ్ నాయిస్. ఓకే, ఏం చేశాను, ఇదొక ఫస్ట్ ప్లేట్, ఇది సెకండ్ ప్లేట్. ఎలాంటి కండిషన్ అనేది నువ్వు ట్యాంక్ డిజైన్ చేయండి, లేకపోతే ఇదే యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోగి అని యూజ్ చేస్తాం. బోగి కూడా మనం రిబిట్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ 3 ప్రాసెస్ యూజ్ చేసి మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఎనీ కాంపోనెంట్, ఐదర్ రైల్వే ట్రాక్, రైల్వే ఇంజిన్ అనవచ్చు, లేకపోతే బోగీస్ అనవచ్చు, లేకపోతే ఏరోప్లేన్ కాంపోనెంట్స్ అనవచ్చు, యుద్ధ విమానం అవ్వచ్చు, లేకపోతే ఏ కాంపోనెంట్ అయినా. షిప్స్లో కూడా మనం ఇవే యూజ్ చేస్తాం. షిప్ని షేప్ చేసిన తర్వాత పైకి ఏదైతే 10 ఫ్లోర్స్ ఆర్ 7 ఫ్లోర్స్ ఏదైతే పైకి మనం నిలబెడతామో ఆ ఫ్లోర్స్ అన్నీ కూడా ఈ రిబిట్స్ యూజ్ చేసేలా, లేకపోతే ఎలాగైనా డిజైన్ చేస్తాం అన్నమాట. అంటే ఈ జాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాంటి 2 ప్లేట్స్ నేను జాయిన్ చేశాను అనుకో, కింద ఫ్లోర్కి పైన ఏదో ఇంకోటి డిజైన్ చేశాను, దాన్ని రిబిట్ చేశాను అనుకో. ఓకే, ఎలాగ లోడ్ అప్లై చేశాను అంటే ప్రెజరే కదా, ఆ ట్యాంక్లో ప్రెజర్ వల్ల ఈ 2 ప్లేట్స్ బ్లాస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అనుకున్నాను. లేకపోతే ఎలా ఉంది, ఇలా ప్రెజర్ అప్లై అవుతుంది, టెన్జైల్ ఫోర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ రిబిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిబిట్స్ మీద ఎలాంటి ప్రెజర్ పడద్దు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్రషింగ్. ఓకే, క్రషింగ్ అంటే ఈ రిబిట్ ఏదైతే ఉంది, ఈ రిబిట్ ఎక్కడైతే ఏదైతే మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ అంతా కూడా ముడతలు పడిపోద్ది అన్నమాట. దీన్ని క్రషింగ్ ఫెయిల్యూర్ అన్నమాట. ఏ మెటీరియల్ని, టాప్ ఉన్న ఫ్లేర్ అనవచ్చు, కింద ఉన్నది అనవచ్చు, డిపెండింగ్ అపాన్ అప్లై అయ్యే లోడ్ బాగా ఎక్కువైపోయింది. డైనమిక్ కండిషన్స్ వచ్చేసినాయి అనుకుందాం, ఎక్కువ ప్రెజర్ లిబరేట్ అయింది. ఆ లిబరేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ రిబిట్ క్రష్ చేసేసింది. అంటే ఈ ప్లేట్ని క్రష్ చేసింది అన్నమాట. క్రష్ చేయడం వల్ల లూజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎయిర్ గ్యాప్లో, ఈ గ్యాప్ ఏమవుతుందంటే లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, లోపల ఉన్నప్పుడు లిక్విడ్ ఒక కండిషన్స్ ఉంది, అంటే దెర్ ఈజ్ నో ఎయిర్, దెర్ ఈజ్ నో ఆక్సిజన్ పార్టికల్స్. అలాంటి కండిషన్లో ఆక్సిజన్ పార్టికల్ లేకపోతే బర్నింగ్ ఏ కాంపోనెంట్ అవ్వదు. అది ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి వచ్చిందో, ఆక్సిజన్ ఎప్పుడైతే వచ్చిందో, చిన్న టెంపరేచర్ 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అయినా ఈ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఈ ఫెయిల్యూర్ని మనం క్రషింగ్ ఫెయిల్యూర్ అంటాం. అంటే రిబిట్స్లో లిబరేట్ అయితే ఫెయిల్యూర్ అనమాట. ఎప్పుడైతే క్రష్ చేసేసిందో, సో ఇప్పుడు ఏ ప్లేటు, పైన ప్లేటు క్రష్ అయింది అంటే ఏమైనట్టు, బాడీ ఫెయిల్ అయినట్టే లేదు. అంటే రిబిట్
జాయింట్ ఫెయిల్ అయినట్టు లేదా? సో ఇది ఒక టైప్ ఫెయిల్. ఓకే, నెక్స్ట్ టీరింగ్ ఫెయిల్. టీరింగ్ ఫెయిల్ అంటే ఈ రివిట్ మీద చూపిస్తాను. సో ఇదేమో ఇలా ఇలా బ్రేక్ అయిపోతుంది, టీర్ అయిపోతుంది, అంటే ఇది ఇలా ఇడిపోద్ది అనమాట. డ్యూ టు బికాస్ ఆఫ్ ప్రెజర్ ఇన్సైడ్ ద సిలిండర్. ఆ సిలిండర్లో లోపల ఉన్న ప్రెజర్ వల్ల, ట్యాంక్లో ఉన్న ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే రెండు బ్రేక్ అయిపోతుంది. అప్పుడు మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ అంటే ఇలాంటి ఫెయిల్యూర్ ఏ రీజన్ వల్ల వస్తుంది సార్ అంటే మార్జిన్ తక్కువ ఇవ్వడం వల్ల. చాలా డేంజరస్. మార్జిన్ ఎక్కించుకోవాలన్నమాట. మార్జిన్ ఎక్కించుకున్నారనుకున్నప్పుడు ఈ రివిట్ మీద అప్లై అయ్యే లోడు అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఇస్తే మనకి సేఫ్ జోన్ ఉంది, తక్కువ ఇవ్వడం వల్ల ఇక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్ అవడం వల్ల ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్నమాట కాంపోనెంట్. అప్పుడు మార్జిన్ తక్కువ ఇవ్వడం వల్ల ఇలాంటి టీరింగ్ అంటే ఫస్ట్ అని చెప్పాను క్రషింగ్ ఫెయిల్యూర్, ఇంకోటి సెకండ్ది టీరింగ్ ఫెయిల్యూర్ అన్నమాట. ఓకే, క్రషింగ్, టీరింగ్. అలాగే ప్లేట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఈ ప్లేటు అంటే డ్యూ టు టెన్సైల్ ఫోర్స్, ఓకే, పిచ్ తక్కువ ఇవ్వడం వల్ల లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ అయిపోతుంది అన్నమాట ఎంటైర్ బాడీ. అప్పుడు ఈ ప్లేట్ బయటకు వచ్చేసింది, ఈ ప్లేట్ బ్రేక్ అయిపోతుంది, ఇలాంటి క్రాక్ ఫామ్ అవడం వల్ల. అంతేగా జాయింట్ పోయినట్టే, దీనికి జాయింట్ పోయినట్టు, ఇక్కడ క్రాక్ ఫామ్ అవుతుంది, ఇక్కడ క్రాక్ ఫామ్ అయిపోతుంది. ఒక దాని ఫామ్ అవుతుంది చాలా ఆటోమేటిక్, రెండు కూడా ఫామ్ అయిపోతుంది ఆటోమేటిక్. రెండు ప్లేట్స్ సపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఆ బ్లాస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇవే యూజర్ టెన్సైల్ అన్నమాట. ఓకే, అర్థమైంది చెప్పింది. ఇది ప్లేట్ ఏదైనా ప్లేటే ఫెయిల్ అవుతుంది. ఈ క్రషింగ్లోనూ ప్లేటే, ఓకే, టీరింగ్లోనూ ప్లేటే, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండవాలి. అలాగే టెన్సైల్లోనూ అదే. రివిట్ కూడా ఫెయిల్ అవుతుంది. అది ఎప్పుడంటే షీరింగ్ ఎఫెక్ట్, షీరింగ్ లోడ్ ఎక్కువైనప్పుడు. అంటే యాజ్ కంపేర్ టు ప్లేట్ యొక్క స్ట్రెంత్తో పోల్చుకుంటే రివిట్ యొక్క స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు అలాంటి కండిషన్లో షీరింగ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. షీరింగ్ ఎఫెక్ట్. ఆ షీరింగ్ ఎఫెక్ట్ వల్ల ఇది నేను రివిట్ చేశాను, రివిట్ చేసిన తర్వాత ఇలాగ ఒకేసారి రివిట్స్ అనేవి ఫామ్, అంటే రివిట్స్ అన్నీ కూడా ఒకేసారి బ్రేక్ అయిపోతాయి. ఆ బ్రేక్ అవడం వల్ల బ్లాస్ట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇవి టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని విడ్త్ అంటాం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది విడ్త్ ఆఫ్ ప్లేట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక రివిట్, ఇక్కడ ఒక రివిట్, ఇక్కడ ఒక రివిట్, ఇక్కడ ఒక రివిట్, ఇక్కడ ఇలా జిగ్జాగ్ వేలో చూస్తుంది. దీన్ని జిగ్జాగ్ డబుల్ రివిటెడ్ జాయింట్ అంటాం. ఓకే, జిగ్జాగ్ డబుల్ రివిటెడ్. ఇలా కాకుండా నేను ఎలా ఇచ్చేసాను, ఇప్పుడు ఇదేమైంది డబుల్ రివిటెడ్ జాయింట్ ఓన్లీ. ఓకే, అలా కాకుండా ఇలా ఇచ్చేస్తే డబుల్. ఫెయిల్యూర్ చెప్పాను, టైప్స్ ఆఫ్ రివిట్ చెప్పాను, మేజర్గా టైప్స్ ఆఫ్ రివిట్స్ ఏమని చెప్పాను. నార్మల్ టైప్ అంటే రౌండ్ టైప్ ఒకటి ఉంటుంది, ఓకే, ఫ్లాట్ టైపు, పాన్ టైపు, ఓకే, అలాగే షంక్ టైప్ 2 కిలో, ఓకే, అలాగే షంకు 90 degrees 120, ఓకే, అర్థమైందా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రివిట్స్. టైప్స్ ఆఫ్ జాయింట్స్ 2 టైప్స్ చెప్పాను. ఒకటి ల్యాప్ జాయింట్, ఇంకోటి బట్ జాయింట్. ల్యాప్ జాయింట్ సింగిల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్, ఓకే, డబుల్ రివిటెడ్ ల్యాప్ జాయింట్. అలాగే బట్ జాయింట్లో సింగిల్ స్టాప్ బట్ జాయింట్, అలాగే డబుల్ స్టాప్ బట్ జాయింట్. మీరు ఈజీగా రాసేయగలరు. అలాగే ఫెయిల్యూర్లోకి వచ్చినట్టు క్రషింగ్ ఫెయిల్యూర్.